ప్రతి ఇంటర్వ్యూలోనూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను కూర్చొని మాట్లాడేదానికి రెడీగానే ఉన్నాను. నాది తప్పుంటే కాలర్ పట్టుకొని మనోజ్ గారి తప్పని మీరే నాకు 2 పెట్టేసి ఎళ్ళండి మీరు. ఒక్క ఆధారం చెప్పమన్నాను నా మీద. ఏదీ లేదు. బట్ నేను మాట్లాడేదానికి ఎవ్రీథింగ్ ఈజ్ సపోర్టెడ్ డాక్యుమెంట్ ఉంది. 30 కేసులేశారు. నా కుటుంబం మీద నేను ఒక్క కేసేయలేదు తిరిగి. నేను డిఫెండ్ చేసుకుంటున్నాను. నా వైఫ్ మీదేశారు, అందరి మీదేశారు. బట్ ఇట్స్ ఓకే. ఎందుకంటే చట్టం వైపు ఉంది. అండ్ నేను రైట్ వైపు ఉన్నాను. సో, వి ఆర్ హ్యాపీ. ఇప్పుడు కేసులో స్ట్రెస్ అయ్యా. ఫస్ట్‌లో నాకు ఏందిరా ఇదంతా అనేసి ఉన్నింది గానీ, తర్వాత ఓకే. మనం ఏయట్లేదు గదా! మై కాన్షియస్ ఇస్ క్లియర్. వాళ్ళేసుకున్నారు ఓకే. అండ్ ఐ హావ్ ఎ గ్రేట్ అడ్వకేట్ టీమ్ విచ్ నా సొంత బ్రదర్స్ లాగా నిలబడి వాళ్ళు దే బిన్ ఏం ఆశించి కూడా నిలబడి చేస్తున్నారు. అండ్ దే ఆర్ ఆల్ ఇన్ వన్ థింగ్ ఐయామ్ ఇన్ ట్రూత్ అని అందరికి తెలుసు కాబట్టి నువ్వు హ్యాపీ నీ పని చేసుకో. ఇది మేము చూసుకుంటాం. యూ డోంట్ హావ్ టు వరీ అన్నారు. అండ్ ఎవ్రీథింగ్ ఈస్ అ ఫాల్స్ కేస్ అండ్ నథింగ్ హాస్ బేస్, నథింగ్ హాస్ ఎవిడెన్స్. సో ఏది నిలబడేది కూడా కాదు. ఇట్స్ జస్ట్ దట్ ఆయన్ని డైవర్షన్‌లో పెట్టి ఎనకాల తవ్వేస్తున్నారు. తెలియకుండా డైవర్ట్ చేస్తున్నారు అంతా అనేది నా బాధ.